నవంబర్ 29న తెలంగాణ వచ్చేవో కేసీఆర్ సత్యవాని నినాదంతో కేసీఆర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు ఖమ్మం వెళ్తున్నటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ నాయక్ చౌరస్తాలో ఇక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదు అనగా ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎల్బీ నగర్లో నేను కిరోసిన్ పోసుకుని పెట్రోల్ పోసుకున్నటువంటి మా శ్రీకాంతాచారి నా చేతిలో అమరుడైనటువంటి శ్రీకాంతాచారి సాక్షిగా తర్వాత జరిగినటువంటి ఉద్యమాలన్నీ చూసాం. దాని తర్వాతనే 2009 డిసెంబర్ 9న చిదంబరం గారి ప్రకటన సోనియా గాంధీ జన్మదినంతో ఇస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో 2009 డిసెంబర్ 23 వరకు జరిగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు ఆంధ్ర పాలకులు కుట్ర ఏ రకంగా చేసినట్టే సినిమాలకు ఇంకా సినిమాల కంటే హాలీవుడ్ సినిమాలు తలపించే విధంగా 1, 2, 5, 10 అని ఈ రోజు నారాయణ చైతన్య వాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారో 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పి మరొకసారి కుట్రలు లేపితే దాని తర్వాత ఏర్పడినటువంటి జేఏసీ ఆ రోజు కేసీఆర్ గారు మరి ఇట్లా కాదు అని చెప్పి ఒక జేఏసీని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ జేఏసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కోదండరాం గారి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసాం. ఆ రోజు నుండి నేటి వరకు కూడా వివిధ రూపాల ఉద్యమకాల కోసం మేము కొట్లాడుతున్నాం. కానీ స్ట్రెంత్ సరిపోకపోవచ్చు కానీ మా భావాన్ని మాత్రం ఎక్కడ కూడా మా వాదాన్ని తగ్గించకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆ వాదాన్ని నిలపడం కోసమే ఆ ఉద్యమకాలకు ఆకాంక్ష నెరవేర్చడం కోసమే జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో సందర్భాలు ఇప్పటి వరకు దాదాపుగా 1000 మందికి మేము తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి గుర్తింపు కార్డులు మేము అందజేస్తాం. మా ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి దేనికోసం ఇచ్చినట్టే నాతో పాటు పనిచేస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 24 నియోజకవర్గాలు ఉంటే 24 నియోజకవర్గాల్లో మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఉద్యమ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసిన కాబట్టి ఆ అంశాన్ని పర్టికులర్ గా మరి కవితక్క గారికి అయితే తెలుసు. ఎందుకంటే తనతోటి కూడా కలిసి పనిచేసాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసి ఒక ఫ్లోరల్ కల్చర్ని ప్రపంచానికి చాటి చెప్పి బతుకమ్మ ద్వారా చాటి చెప్పినటువంటి నేపథ్యంలో వారికి తోడుగా అండగా నా భార్య కూడా తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని బతుకమ్మ దాంట్లో ఆ ఈవెంట్లో కీలకంగా పనిచేస్తారు. మా పిల్లలు కూడా నిరాహార దీక్షలు కూడా పనిచేసినటువంటి నేపథ్యం. సరే చివరికి దక్కింది ఏంటంటే మమ్మల్ని అకామిడేట్ పొలిటికల్ గా అకామిడేట్ చేయకపోవచ్చు, దానికి పెద్ద బాధ లేదు. కానీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి చాలా మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి నాయకులు మంత్రులయ్యి అవహేళన చేసి కూడా ఆత్మ దెబ్బతిన్నది. కానీ ఆ గౌరవాన్ని చంపుకొని ఈ రోజు మళ్ళీ ఒక ఉద్యమకాంతుల్లా ఆకాంక్ష నెరవేర్చడం కోసం మళ్ళొక ఉద్యమం చేయడం కోసం కూడా మా ఉద్యమకాల సంక్షేమ సంఘం ఏదైతుందో దాని ద్వారా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. కలిసి వచ్చే అన్ని సంఘాలు ఏ పార్టీలకు సంబంధం లేదు. మేము ఉద్యమకాల గుర్తింపు సమావేశం పెడితే కోదండరాం గారి అధ్యక్షతన కోదండరాం గారిని పిలిస్తే కోదండరాం గారు మళ్ళీ ఒక మాట కూడా అన్నాడు. అంటే ఉద్యమకారుల సంఘాన్ని ఏ రకమైనటువంటి ఉద్యమకారులను గుర్తించాలి అనే ఒక మీమాంస ఏర్పడ్డప్పుడు 1969 వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తాము. దాని తర్వాత మరి 1996, 97 అందరూ కానీ 2001 నుండి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమకారుల అంశాన్ని మాత్రం ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా ఇన్సిస్ట్ చేయలేదు. ఎంతసేపు ఏమన్నారంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పిన పెళ్లిళ్ళతో కావచ్చు, మహారాజు వీరన్న కావచ్చు, జనసభ కావచ్చు, గద్దరు కావచ్చు, జైలు మల్లయ్య కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ చేసినటువంటి నేపథ్యం ఉంది. దానికి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త మరి జయశంకర్ సారు మనకు ఒక దిక్సూచలాగా పనిచేసిన నేపథ్యంలో 2001 నుండి జరిగినటువంటి సంఘటన కాకుండా 2000 జేఏసీ ఏర్పడిన నుండి 2009 తర్వాత 14 వరకు కొంత అంశాన్ని సీరియస్ గా తీసుకునేటువంటి ఒక సందర్భాన్ని మాత్రం ఒక కుట్ర అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి జేఏసీ రూపకంగానే మళ్ళీ ఈ ఉద్యమకారుల గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే మేము గమనించినాము. మరి దానికి అండగా ఉండాల్సినటువంటి ఉద్యమకారుల సంఘాల అందరం కూడా ఒక అండగా ఉండి మరి దానికి మీరు కూడా అండగా ఉంటా అన్నందుకు తప్పకుండా మేము కలిసి పనిచేసే దాంట్లో ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి మేము కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే గుర్తింపు ప్రక్రియని చాలా మంది అంటే ఇంకా ఏ రకమైనటువంటి గుర్తింపు ప్రక్రియ అంటే పోలీసు వాళ్ళు ఇచ్చేటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ఆయన పోలీసు ఉద్యోగం మరి రిమూవ్ అవ్వలేదు, మరి ఆయనతో గుర్తింపు కార్డు అవసరం లేదు. ఎందుకంటే జెన్యూన్ గా జరుగుతున్నటువంటిది. మరి నా మీద కొన్ని కేసులు కొంతమంది కేసులు అయినా అవన్నీ అక్కడ రాసేటప్పుడు ఏం చేస్తారు, కాచం సత్యనారాయణ ఏమన్నా రాసి అండర్వర్స్ అని రాస్తారు. అండర్వర్స్ లో మరి మనతో పాటు పనిచేసినప్పుడు కొంతమంది ఉద్యోగం కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు అనవసరంగా కేసులలో ఎక్కితే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉద్యోగాలకు మళ్ళీ బలంతో మనం చెడగొట్టే వాళ్ళని చెప్పి వాళ్ళ పేర్లు రాకుండా
రక్షించినటువంటి నేపథ్యం ఉంది. మరి దానికి ఏ రకమైనటువంటి పారామీటర్ తీసుకుంటాను కనుక ఇప్పటి వరకు గుర్తింపు కమిటీ సభ్యులు కూడా స్పష్టమైనటువంటి ఒక ఆధారం కానీ ఎలాంటిది రూపొందించలేదు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వారు కూడా మేము అదే చెప్తున్నాం. ఉద్యమకారుల సంఘం తరఫున పనిచేసేటువంటి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 సంఘాలు, చిన్న సంఘమా పెద్ద సంఘమా అని పక్కన పెడితే 20 సంఘాలు ఉన్నాయి. ఆ 20 సంఘాలను కూడా కమిటీలో మీరు బాధ్యతలు చేయమని చెప్తున్నాం. కమిటీ ఏమని చెప్తున్నాం, సబ్ కమిటీ కాదు. మీరున్నటువంటి ఎవరైతే ఉన్నారో రామన్ నాయక్ కావచ్చు, మొత్తం శోభన్ రెడ్డి కావచ్చు, సీరియస్ గా ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అద్దెకి దయాకర్ జేఏసీ నుండి పనిచేస్తుండ్రు. మరి ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఉన్నారు. మరి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ రాక అయితే తెలంగాణ ఉద్యమానికి సమానమే లేదు. కాకపోతే ఆయన 2000 మీద 2000 చేసుకుని 2 సార్లు కేసీఆర్ గారు రాజ్యసభ ఇచ్చిండు, ఆయన బిడ్డకు పోస్ట్ ఇచ్చిండు, ఆయన కొడుకు ఇచ్చిండు, వీళ్ళుంటే వాళ్ళ అల్లుని కూడా ఇస్తుండే. అక్కడికి అవకాశం రాలే. మరి దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే ఇప్పుడు ఆ కమిటీకి ఇన్ఛార్జిగా ఆయన ఉన్నట్టు అంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం మిలియన్ మార్చే సాగర ఆరోజు రాళ్ళు వేసిండు ట్యాంక్ బాండ్ మీద, మళ్ళీ రాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి అదైతే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఉద్యమకారుల పక్షాన ఎక్కడికైనా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించే విధంగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. ఎల్బీ నగర్ నాంది ప్రస్తావన అవుతుంది. వచ్చే నెలలో మేము నిన్న కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ ఒక మాట చెప్పడం జరిగింది. ఆగస్టు 6 జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ లోపల ఆగస్టు 1 వరకు కనుక జయశంకర్ సార్ని విగ్రహం కనుక ట్యాంక్ బాండ్ మీద పెట్టకపోతే అదే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి 6వ తారీఖు రోజు జయశంకర్ సార్ విగ్రహం మేము చేపిస్తున్నాం. అది తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ట చేపిస్తాం. దాన్ని మీరందరూ కూడా మా ఉద్యమకారుల పక్షాన మీరందరూ కూడా తెలంగాణ రక్షణ సేన కూడా మా వెంట రావాల్సి వచ్చే అవకాశం ఉన్నది. రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఉద్యమకారుల పక్షాన మీరు చేసేటువంటి భూపోరాటం అవుతున్నారో దాని విషయాల్లో కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటి చిన్న సూచన చెప్పినాం. అయ్యా మేము చెప్పేటువంటి గొప్ప ఏదైతుందో ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో 100% ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ 250 జాగేది ఉందో 1 ఎకరానికి 20 మందిని అకామిడేట్ చేయొచ్చు. ఒక 1000 ఎకరాలు ఇస్తే 20,000 మందిని అకామిడేట్ చేయొచ్చు. మీరు ఫ్యూచర్ సిటీలో దాదాపు 30,000 ఎకరాలు జాగా తీసుకున్నారు. మాకు ఒక 1000 ఎకరాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఉద్యోగాలు ఎవరైతున్నారో 24 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు కనుక దాని మీద పరిశీలించకపోతే డెఫినెట్ గా భూపోరాటంలో జెండాలు ఉద్యమకారుల జెండాలు మేము పాపుతాం. దానికి అన్ని సంఘాలను కూడా కలుపుకునే విధంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రక్షణ సేన వారికి, తెలంగాణ ఉద్యమాలు తెచ్చు మీరు చేసేటువంటి పోరాటంలో కావచ్చు, ప్రజా సంఘంగా కావచ్చు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, ఉద్యమకాల 2వ అంశం స్థానిక దేశాలు కూడా ఒక చిన్న ఇప్పుడు నిరుద్యోగ యువత వచ్చేటువంటి నోటిఫికేషన్ల మీద ఎగ్జాంపుల్ గా మనం ప్రతి సందర్భంలో అశోక్ నగర్ తీసుకుంటాం, దిల్షుక్ నగర్ తీసుకుంటాం, లేకపోతే మన అమీర్ భాయ్ తీసుకుంటాం. నేపథ్యంలో వీళ్ళు రాకుండా వీళ్ళందరిలో ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనని అడ్డం పెట్టుకొని నిరుద్యోగ యువకుల్ని అడ్డం పెట్టుకొని ఇన్స్టిట్యూట్ వాడు బాగుపడుతున్నాడు, దాన్ని కూడా మనం ఒక కట్ట గమనించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం మళ్ళీ మనం అప్పు చేయాల్సిందే, పిల్లలు పసులు పెట్టాలి, అయ్యమ్మ పంపించాలి, మనం చదువుకోవాలి. ఆ పరిస్థితులు కాబట్టి ఎవరైతే కోచింగ్ సెంటర్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. కోచింగ్ సెంటర్లు కూడా హెచ్చరిక చేసి దాన్ని కాలయాపన చేసే విధంగా కాకుండా ఎక్కడో దగ్గర పులిస్టా పెట్టకపోతే వాళ్ళ మీద కూడా మరొకసారి ఉద్యమం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక దేశాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కనుక రక్షణ సేన సుప్రీంకోర్టులో కనుక ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంటే డెఫినెట్ గా మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యి అన్ని రకాలుగా ఢిల్లీ దాంట్లో వచ్చి కొట్లాడు దాంట్లో మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. 2వ అంశం ఏంటంటే ముఖ్యమైన అంశం 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో మనకు కలిసి వచ్చిన ఒక అంశం ఏకైక అంశం ఏంటంటే ఫ్రీ జోన్ అంశం. రాష్ట్రపతి ఉత్తర్వులతోటి ఆ ఫ్రీ జోన్ అంశంతో మళ్ళీ మనం బయటికి వెళ్ళాం. ఆ రోజు మళ్ళీ ఇప్పుడు కలిసి వచ్చే అంశం ఏమవుతుందో మరి ఈ స్థానికత విషయాలు కూడా మీరు టీఆర్ఎస్ పార్టీగా మీరు కొట్లాడితే తప్పకుండా నిరుద్యోగులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా మీ వెంట కలిసడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మరొకసారి ఉద్యమాలను గురించి జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు బోడా జనార్దన్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, మా ప్రియతమ నేత
కవితక్క గారికి, వేదిక మీద పెద్దలకు, సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినవన్నీ కూడా మేము విన్నాయే. 85లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇలాంటి సమస్య చాలా ఇచ్చారు. నాది ఆదిలాబాద్ జిల్లా. 170 గురించి బాగా స్టడీ చేసినాం అక్కడ ఏం చేద్దామనేది. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే దాదాపు నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ సమస్యలన్నీ వింటున్నాం, చూస్తున్నాం, కానీ సాల్వ్ అవుతలేదు. అది మీ మీద ఒకటే ప్రశ్న అడుగుతున్నా, దీని సమస్యను పరిష్కరించాలంటే ఏం చేద్దాం చెప్పండి. సమస్యను మనం సాల్వ్ చేసుకోవాలి. ఎలా చేసుకుందాం? కొంతమంది మిత్రులు చెప్పారు, మనకంటూ రాజకీయ పార్టీ లేదు. అయితే బీజేపీ, అయితే కాంగ్రెస్, అయితే సిపిఐ, సిపిఎం, ఈ పార్టీల కింద మనం పనిచేస్తున్నాం. మన వ్యవస్థ ఎక్కడుంది? మన అమ్మనాళ్ళు ఎక్కడ పనిచేశారు? ఈ పార్టీల కింద పనిచేశారు. ఈ పార్టీల కింద పనిచేసిన రోజులు మన సమస్య పరిష్కారం కాలే. ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే ఇక్కడ సమస్య మనకు మొదలైంది. మనం ఏ పార్టీకి ఓటు వేయాలంటే పోటీ చేసినప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తాయి. అయితే కాంగ్రెస్కి వేయాలి, లేకుంటే బీజేపీకి వేయాలి, లేకుంటే ఇంకో పార్టీకి వేయాలి, లేకుంటే తెలుగుదేశం వేయాలి. ఈ 4-5 పార్టీలు తప్ప ఇంకో పార్టీకి ఓటు వేసేది లేదు. ఓటు వ్యవస్థ కంటే మార్పులు రాకపోతే సమస్య మార్పు రాదు మీకు. ఫస్ట్ ఓటు వేసే కాడ మనం సాల్వ్ చేయాలి సమస్యను. గ్రామీణ ప్రాంతాలలో, గ్రామాలలో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం ఆలోచించుకోవాలి. ఈనాడు మనకంటే ఒక పార్టీ వచ్చింది, కవితక్క విపక్షంలో కొత్త పార్టీ వచ్చింది మనకు. ఈ పార్టీని మనం గెలిపించుకుంటేనే రేపు మన సమస్య పరిష్కారం అవుతుంది. 170 కానివ్వండి, స్థానికత కానివ్వండి, ఏ సమస్యకైనా ఎక్కడ సాల్వ్ అవుతుంది? మన ముఖ్యమంత్రి మనకు ఉండాలి, మన మంత్రిమండలి మనకు ఉండాలి, మన ఎమ్మెల్యేలు మనకు ఉండాలి. మన ఎమ్మెల్యేలు మనకు లేకపోతే సమస్య పరిష్కారం కాదు. మన ఎంపీ లేకపోతే కాదు. 170 తీసుకున్న ఎగ్జాంపుల్, ఎక్కడ సాల్వ్ చేయాలి? దీన్ని ఢిల్లీలో సాల్వ్ చేయాలి. మన ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి, అవును తీర్మానం చేసి పంపించినా కానీ ఢిల్లీ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే సమస్య పరిష్కారం కాదు. అలా అన్ని సమస్యలకు ఢిల్లీతో సంబంధం ఉంది. ఈనాడు విద్యా వ్యవస్థ వెల్ కంట్రోల్ ఉంది, అగ్రికల్చర్ వెల్ కంట్రోల్ ఉంది, ఢిల్లీ కంట్రోల్ ఉంది. సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తారు. నాకు సమయం ఒకటే నిమిషం ఇచ్చింది మా ఇస్మాయిల్ భాయ్ అన్న, ఒకటే నిమిషం ఎక్కువ మాట్లాడక మళ్ళీ టైం లేదు అని. ఎందుకంటే అక్క మాట్లాడాలని చెప్పి చాలాసేపు మాట్లాడితే నాకు కూడా ఉంది. దాదాపు 4 గంటల ప్రయాణం చేసి వచ్చిన నేను మీతో మాట్లాడదామని. సమస్య ఒకటే ఉంది, మన ఎమ్మెల్యే మనం గెలవాలి, మన ఎంపీలు మనం గెలవాలి, మన ముఖ్యమంత్రి మనకు రావాలి. అప్పుడే అసెంబ్లీలో మనం కొట్లాడేసి, పార్లమెంట్లో మనం కొట్లాడేసి సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే నేను మొన్ననే అక్క నాయకత్వంలో ఆ పార్టీలో జాయిన్ అయినాను, జాయిన్ అయి పనిచేస్తున్నాను. మీరందరూ కూడా నేను సభకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా అక్క నాయకత్వాన్ని బలపరచండి, అక్కను ముఖ్యమంత్రిని చేయండి. చేసినప్పుడే మన సమస్య పరిష్కరితమని చెప్పి ఈ సభకు విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటాను. ఇప్పుడు పోరాటాలకు పులికేక వేసి వెలుగుమట్లలో విజయరేఖను వినిపించి పాలమూరు రంగారెడ్డిని పంతం పట్టి గెలిపించి నిన్న మొన్నటి వరకు సింగరేణిలో శివంగిలా ఉద్యమించి అక్కడి కర్షకుల, కార్మికుల, ఇక్కడి రైతుల, అక్కడి పేదల సమస్యల పరిష్కారం కోసం నడిచి వచ్చినటువంటి కవితక్క ఇవాళ ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చూస్తూ ఊరుకోవడం, సహించడం సరైనది కాదు. మనం రాజకీయాలు చేయదలిచింది ప్రజల కోసం, ప్రజల బతుకుల మార్పుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగున వర్గాల కోసం, గొంతులేని వారి కోసం. కాబట్టి ఏ అంశం వచ్చినా ముందుగా మనమే నిలబడాలి, మనమే కొట్లాడాలి, మనమే ఒక భరోసానివ్వాలని బలంగా విశ్వసించి నిలబడ్డటువంటి కవితక్క ఇవాళ కూడా స్థానికత అంశం వచ్చినప్పుడు మిగతా రాజకీయ పార్టీలను నోరు పూసుకొని కూర్చున్న సందర్భం లోపల కూడా ఇక్కడి ప్రజలు నావాళ్ళు, ఇక్కడ ప్రజల బతుకుల్లో మార్పులు రావాలని నేను మాత్రమే నిలబడి కొట్లాడగలను. కాబట్టి నా వెంటే నడిచేటటువంటి వాళ్ళకు ధైర్యం కావాలని నిలబడ్డ కవితక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.